హలో ఆల్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హౌస్లో అయితే చాలా ఫాస్ట్గా గేమ్స్ జరిగిపోతున్నాయి. సో సుడోకో ఛాలెంజ్ ప్రోమో చూసారు కదా. సో ఆ గేమ్లో ఫైనల్గా బిగ్ బాస్ హెల్ప్ చేసిన తర్వాత అందరి థింకింగ్ ఇంకా చాలా స్ట్రాంగ్ అయింది అనమాట. బాగా గట్టిగా ఆలోచిస్తే అందరూ గేమ్ వినోదాన్ని గట్టిగా ప్రయత్నిస్తారు. బట్ ఫైనల్గా ఆ గేమ్ని సుడోకో గేమ్ని మాత్రం గెలిచింది అవినాష్. సో ఓవరాల్గా గేమ్ అంతా అయిపోయిన తర్వాత వీళ్ళు నబిల్ కి బ్లాక్ బ్యాడ్జ్ ఇచ్చి గేమ్స్ లో నుంచి పార్టిసిపేట్ చేయకుండా అవుట్ చేస్తారు. సో ఇంతేకాకుండా ఈ గేమ్స్ అన్నిట్లోనూ మన వైల్డ్ కార్డ్స్ నుంచి వచ్చిన అవినాష్ గానీ, తేజ గానీ, ఇంకా రోహిణి గానీ ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. సో ఇదే జనాలు బాగా అబ్జర్వ్ చేస్తున్నారు కాబట్టి అదంతా ఓటింగ్ పొజిషన్స్ లో బాగా రిఫ్లెక్ట్ అవుతుంది. డే బై డే ఓటింగ్ పొజిషన్స్ లో వాళ్ళు చాలా చక్కగా సేవ్ అవుతున్నారు. ఎవరైతే ఎక్కువగా గేమ్ ఆడట్లేదు, ఫోకస్ గా లేరో వాళ్ళు ఫైనల్ కి వచ్చింది కాబట్టి వాళ్ళ సీరియస్నెస్ తక్కువగా ఉందని చెప్పేసి జనాలు వాళ్ళ ఓటింగ్ కూడా చాలా కోల్పోతున్నారు. సో ప్రజెంట్ ఈ గేమ్స్ అన్ని రన్ అయిన తర్వాత, ఈ ఎపిసోడ్స్ అన్ని చూసిన తర్వాత ఇప్పుడు ఎవరి పొజిషన్స్ ఎలా ఉన్నాయో చూద్దామా మరి. సో టాప్ 1 లో గౌతమ్ ఉండగా సెకండ్ పొజిషన్ లోకి ప్రేరణ వచ్చింది. సో నిఖిల్ పర్ఫార్మెన్స్ కూడా కొంచెం తగ్గుతూనే వస్తుంది కాబట్టి తన ఓటింగ్ పొజిషన్ కూడా డ్రాప్ అయిపోయింది. అండ్ తర్వాత థర్డ్ పొజిషన్ లో నిఖిల్ ఉంటే ఫోర్త్ పొజిషన్ లోకి టేస్టీ తేజ వచ్చాడనమాట. సో తను కూడా మంచిగా గేమ్స్ ఆడుతూ 2 days నుంచి కొంచెంగా సేవ్ అవుతూ టాప్ పొజిషన్స్ లోకి వస్తున్నాడు టేస్టీ తేజ. సో అంతేకాదు అవినాష్ కూడా ఇవాళ గేమ్ ని గెలవటం వల్ల అవినాష్ ఓటింగ్ పొజిషన్ కూడా మంచిగా పైకెళ్ళింది. సో ఇంకా డేంజర్ జోన్ లోకి ఎవరు వచ్చారు అంటే విష్ణుప్రియకి నిన్ననే బ్లాక్ బ్యాడ్జ్ ఇచ్చి తన గేమ్ లోంచి తీసేయటం వల్ల తనకి నెక్స్ట్ ఆడే అవకాశం లేకపోవటం వల్ల తన ఎఫర్ట్స్ బానే ఉన్నాయి ఈ వీక్ కూడా. కాకపోతే తనకి బ్లాక్ బ్యాడ్జ్ ఇచ్చి గేమ్ లోంచి తీసేశారు. సో నెక్స్ట్ తన ఏ ఆట ఆడలేదు. కానీ ఈ వీక్ తన పర్ఫార్మెన్స్ బాగుంది. నామినేషన్స్ లో గానీ, డిఫెండింగ్స్ లో గానీ, గేమ్స్ లో కూడా చాలా చక్కగా ఆడుతుంది ఈ వీక్ వచ్చేపటికి విష్ణుప్రియ. సో బట్ కొంచెం తన ఓటింగ్ అయితే తగ్గింది, అందుకే డేంజర్ పొజిషన్ లోకి వచ్చింది. ఇంకా నబీల్ అండ్ పృథ్వీ కూడా డేంజర్ జోన్ లోనే ఉన్నారు. ఒకప్పుడు నబీల్ అయినా పృథ్వీ అయినా గట్టిగానే ఆడేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళ ఫోకస్ అంతా గట్టిగా గేమ్ ఆడి గెలవటం కాకుండా డీల్స్ ని, గ్రూప్ ని సపోర్ట్ చేసుకుంటూ ఆడుతున్నారు. డీల్స్ పెట్టుకుంటూ గెలుస్తున్నారు. ఎప్పుడైనా ఫైట్ చేసి టఫ్ కాంపిటీషన్ ఇచ్చి గెలిచిన వాళ్ళనే జనాన్ని చూస్తారు, ఇష్టపడతారు. కానీ డీల్స్ పెట్టుకొని నువ్వు నాకు సపోర్ట్ చేయ, నేను నీకు సపోర్ట్ చేయని చెప్పి 2-3 weeks నుంచి వీళ్ళిద్దరు ఇలానే ఆడుతున్నారు. సో అందుకని సేవ్ అవుతున్నా కానీ జనాలకు అది నచ్చట్లేదు. అందుకే వీళ్ళు ఓటింగ్ పొజిషన్ లో చాలా బాగా డ్రాప్ అవుతున్నారు. ఏమంటారు ఫ్రెండ్స్? అంతే కదా, ఎవరైనా సొంతంగా ఆడి నిలదొక్కుంటేనే ఎవరైనా ఇష్టపడతారు. డీల్స్ తో సపోర్ట్ తో ఎంతవరకు వెళ్ళగలం ఒకనొక పాయింట్ లో అవసరమే, కానీ కంప్లీట్ గా దాన్నే ఆడితే జనాలకు నచ్చదు కదా. ఇదే వీళ్ళ విషయంలో కూడా జరుగుతుందని మీకు అనిపించిందా? ఖచ్చితంగా అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అనేది మిస్ అవ్వకుండా ఉంటారు. సో ఇంకా నెక్స్ట్ ఏ అప్డేట్ తెలిసినా మీకు ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. మిస్ అవుద్దు అంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు అనేది కమెంట్ చేయండి. మీరు లైక్ చేయడం, కమెంట్ చేయడం అండ్ సబ్స్క్రైబ్ చేయడం వీడియో చాలా మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. So don't forget to subscribe guys. Bye bye.